అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రామ్ చరణ్ కు పుట్టిండ్రట కవల పిల్లలు. దవాఖానకు పోతుంటే చుట్టుముట్టిండ్రు అభిమానులు. కలిసినయట 2 కరెంటు తీగలు. కాలిపోయినాయి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు. పక్కోళ్ళింట్లో వేస్తుండ్రట బోర్లు. వీళ్ళింట్లో ప్రెజర్ చూయించింది ఈ తీరు. కారు కేసిండ్రు సంకెళ్ళు. ఎందుకో చెప్పాలే పోలీసులు. దొంగతనం చేసేటందుకు మేకప్ వేసుకుంటున్న తిరకాసు. అబ్బాయి అయితే నాలా ఉందే అన్నట్టుందే. పొలం కాడ బోర్లేస్తే కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఇక్కడ బోరేస్తే అక్కడ బుడిగలు వస్తాయి. మళ్ళీ కొద్దిసేపు కాగానే నీళ్ళు ఆగిపోయి ఇంకో దగ్గర బుడిగలు వస్తాయి. మస్తు తమాషా అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందో చూడుండ్రి. ముందుగానే చెప్తున్నా, దెబ్బకు దడుచుకొని వామ్మో వాయో అంటారు. పక్కా దెబ్బకు దడుచుకుంటారు అన్నారు. ఇక్కడ ఏం లేదు, ఇంటైనా మెట్లు దిగింది చూపెడుతున్నారు. అంటే గుండె ధైర్యం చేసుకోండ్రి. 1 2 3 ఇప్పుడు చూడుండ్రి. అమ్మ బాబోయ్, ఏందిది? గేట్ కిందికెళ్ళి నీళ్ళొచ్చి బాంబు కంటే ఎక్కువ వేలింది. మొత్తం నీళ్ళే వెళ్ళినాయి, ఏం కనబడతలేదు. కొత్తగా ఏమన్నా నీళ్ళ బాంబులు కనిపెట్టి వేలుస్తున్నారా అంటే నీళ్ళ బాంబు కాదుల్లా, నీళ్ళ ప్రెజర్ కు గిట్లా అయింది. అసలు నీళ్ల ప్రెజర్ గిట్ల రావడం ఏంది, నమ్మశక్యంగా లేదు. ఏం జరిగింది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇదే ఇంటి పక్కన భారీ యంత్రంతోని బోరింగ్ వేస్తుంటే పక్కనే నీళ్ల పైపులు ఉన్నట్టున్నాయి. వాటి మీద ప్రెషర్ పడి వీళ్ళ ఇంట్లో ఇంత కథ జరిగింది. మరి అన్నకు ఏమైనా దెబ్బలు లాకినాయో లేదో తెలియదు గాని చూస్తుంటే మనకే పానం గజ్జును వణికింది పోండ్రి. లేకుంటే ఎందుల్లా నీళ్లు మామూలు ప్రెషర్ తోని బయటకు వచ్చినాయా? అయ్యో, నడిచే టీవీ ఆగిపోయింది, నీళ్లు పోసే మోటార్ గాలిపోయింది, ఫ్యాన్ తిరుగుతలేదు, ఇంట్లంతా ఆగమాగమైంది. ఎందుకట్లా అంటే ఏమో గల ఒక్కలిల్లే కాదుల్లా, చాలా మంది ఇళ్ళల్లా గట్లనే అయిందట. మరి గట్ల ఎందుకైందో చూద్దాం పాండ్రుల్లా. టీవీ గాలిపోయింది, ఫ్యాన్ గాలిపోయింది, ఫ్రిడ్జ్, నీళ్ళ మోటారా, ఇట్లా ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని గాలిపోయినాయట. మా ఇంట్లో వచ్చేసి ఎల్ఈడి టీవీ. నిన్న హై వోల్టేజ్ వచ్చి టీవీ లోపల నుంచి పొగలు వచ్చి లిక్విడ్ కింద కారి టీవీ వెళ్ళిపోయింది. ఈ అన్నోళ్ళ ఇంట్లోనే కాదు, ఇంకా చాలా మంది ఇండ్లల్లా కరెంటు సామాన్లు అన్ని కాలిపోయినాయట. పోలీస్ గ్రౌండ్లో జేసీబీతో క్లీన్ చేయడం వల్ల హై వోల్టేజ్ వచ్చి మా టీవీను, ఫ్యాను, ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి. ఇక్కడే మా ఇందిరానగర్లోనే మా 4 నెలలను ఒక 10 మంది కాలిపోయినాయి. మరి అట్టెట్లా కాలిపోయింది అని అంటే అనంతపురం జిల్లా ఉర్వకొండలున్న ఇందిరానగర్ పోలీస్ గ్రౌండ్లో ముళ్ళ పొదలు ఉంటే జేసీబీతోని వీకేస్తున్నారట. అప్పుడు డ్రైవర్ చక్కగా చూసుకోకుండా నడిపేటాలకు పక్కనే ఉన్న కరెంటు తీగలు 2 కలిసినాయట. వెంటనే ఓ తీగ ట్రాన్స్ఫారం నుంచి తెగిపోతే ఉన్న ఇంకో ఒక్క తీగ నుంచి ఎక్కువ కరెంటు పాస్ అయ్యి పక్కనే ఉన్న 2 లైన్లల్లా టీవీలు, ఫ్రిడ్జులు, కూలర్లు, లైట్లు అన్నీ కాలిపోయినాయి. షాన్ని నష్టం వచ్చిందట. ఇప్పుడు ఇదంతా ఎవరు భరిస్తారు అని అడుగుతున్నారు. చూడాలా మరి అధికారులు ఏం చేస్తారో. పోలీసులు సంఖ్యలు ఎవరికేస్తారుల్లా? మర్డర్లు చేసిన వాళ్ళకు, కిడ్నాపులు చేసిన వాళ్ళకు, పెద్ద పెద్ద మోసాలు చేసిన వాళ్ళకు, దోపిడీ చేసిన వాళ్ళకి వేస్తారు. అది కూడా ప్రత్యేక సందర్భాలల్లా రూల్స్ ప్రకారమే పోలీసులు నడుచుకుంటారు కదా. అయితే ఇక్కడ మాత్రము ఎవరికి సంఖ్యలు లేచిర్రో చూస్తే పరిశాన్ అవుతారు. అట్లనే కొంచెం నవ్వు కూడా నవ్వుతారు అనుకోండి. ఇంతకు వార్త ఏంది అంటారా? సంఖ్యలు లేచిర్రని చెప్పిర్రు, తీరా చూస్తేనేమో కారును చూపెడుతున్నారు. ఇంతకు ఎవరికి సంఖ్యలు లేచిర్రు? అసలు సంఖ్యల ముచ్చట ఎందుకు వచ్చిందంటే, వీడియో ఎడిటర్ అన్నా ఒక్కసారి కారును జూమ్ పెట్టవే అన్నా. హోర్ని కథ సల్లగుండా ఇదేందయ్యో ఇది, గమ్మత్తుగా కారుకు సంఖ్యలు లేచిర్రు. ఇంతకు కారేం నేరం చేసింది అంటారా? కారేం నేరం చేయలేదుల్లా. విషయం ఏందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక మోతవరి ఫుల్గా దాగి కారు నడిపితే కారును తీసుకొచ్చి ఇట్లా స్టేషన్లో పెట్టి సంఖ్యలేసిరట. అయినా తాగింది మనిషి అయితే కారుకేంది శిక్ష అంటే స్టేషన్లో ఉన్న కారును ఎవరైనా ఎత్తుకపోతారని గిట్లా చేసినామని పోలీసులు చెప్పిర్రట. కానీ జరంత గమ్మత్తుకున్నది కదా నొల్ల ముచ్చట. పోలీస్ స్టేషన్లకు వెళ్ళే కారు పోతుందన్న భయంతోనే కారుకు సంఖ్యలు లేచిర్రంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. అప్పుడప్పుడు గిట్లా జరుగుతాయి, చూసి నవ్వుకోవాల్సిందే.
అబ్బా ఇవాళ మా రాజేష్ గారు రాలేదు. ఇక మా తిరకాసు ఏం వార్త తీసుకొస్తాడో ఏమో. ఇంతకు ఈయన ఏడున్నట్టు? అందం అబ్బాయి అయితే నాలా ఉందే అన్నట్టుందే. అందంగా నన్ను ఇప్పుడు చూసిందంటే అసూయ పడిపోద్ది అంతే. పోతా తిరకాసు, నేను పోతా. సెటప్ అదిరిపోయింది. సెటప్ చేంజ్. ఓ తిరకాసు, ఏడికి పోయినావు? ఏమో దొంగల లెక్కన భయపడబడుతుంది. ఉషేంది ఉషు, ఏందో కోళ్ళను ఉష్ ఉష్ అని కొట్టినట్టు. అయినా నిన్ను గట్లా చూస్తే దొంగ కోళ్ళు పట్టడం లెక్కనే కనబడుతుంది. ఇదిగో మాటలు మంచిగా రాని వాడమ్మా. దొంగ కోళ్ళు పట్టడం మా ఇంట వంట లేదంతే. పడితే గిడితే దొంగ కోడి పుంజులు పట్టడమే పందాలకు పనికొస్తాయి. ఆపు నువ్వు నీ కుళ్ళు జోకులు. అయినా ఆ గల్లీలో ఎవరికన్నా దొరికితే గప్ప గప్ప గుద్దుతారు. అబ్బా, వాళ్ళు అట్లా గుద్దితే నేనేమన్నా ఊరుకుంటానా ఏందా? ఏం చేస్తావు? పరిగెత్తుతావా వాళ్ళకి దొరకకుండా? చూడమ్మా వాణే, ఉరకడం అనేది ఓల్డ్ స్టైలు. స్టైల్ గా తయారై దొరకకపోవడమే ఇప్పుడు కొత్త స్టైల్. అబ్బో సర్లే గాని ఇంతకు ఏడిపోతున్నావు? ఆ ఫంక్షన్ లో ఫుడ్ పెడితే తిందామనా? చిచ్చి చిచ్చి చి, ఈ అలవాటైతే మానుకోవా? హలో, ఫుడ్ కోసం కాదమ్మా, బంగారం కోసం. అదేమన్నా కేజీఎఫ్ గనా? ఆడిపోయి బంగారం తెచ్చుకోనికి. కేజీఎఫ్ లో బంగారం ఉంటుందో ఉండదో గాని ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఆడోళ్ళు వేసుకొచ్చే బంగారం అయితే ఓ నిధి కంటే ఎక్కువగానే ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు నువ్వు Yes, దొంగతనం చేస్తా. కనీసం 2-3 కిలోల బంగారం అయినా కొట్టేస్తా. అసలే చాలా రేటు ఉంది ఇప్పుడు. అట్లనా? ఆ దొంగ 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 దొంగ. నువ్వు ఎంత దొంగ దొంగ అన్నా ఎవ్వరూ నమ్మరు నిన్ను. ఎందుకంటే ఈ మేకప్ లో నేను చాలా రిచ్ గా కనపడుతుంటా. అప్పుడు నేను ఈ ఫంక్షన్ కి వచ్చిన విఐపి గెస్ట్ అనుకుంటారంతా. అప్పుడు అవకాశం చూసుకుని చైన్లు కట్ చేసేస్తా. అబ్బా, అందుకే మేకప్ వేసుకున్నావా? అంతే కదా. ఇట్లా ఒక్కొక్క దొంగతనం చేయాలనుకున్నప్పుడల్లా ఒక గెటప్ మారుస్తా పోయావనుకో మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు. అప్పుడు మన పని ఈజీగా అయిపోద్ది. అన్నట్టు నా మేకప్ కాస్ట్యూము ఖర్చులు నెలకి ఎంతో తెలుసా నీక? నెలకి 50,000. వామ్మో, నెలకు 50,000? నేను ఏడాదికి కూడా 50,000 పెట్టా. నా ఖర్చులకే నువ్వు ఇంత షాక్ అయ్యావు. బెంగళూరులో ఒక ఆమె మేకప్ ఖర్చులకి నెలకి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టద్దు. 5 లక్షలా? ఏమనుకున్నావు మరి? ఆమె కూడా రిచ్ పర్సన్ లెక్కన తయారయ్యి ఫంక్షన్ల కాడికి పోయి మస్తు దొంగతనాలు చేస్తుంటది. డబ్బే డబ్బు. అందుకే ఆమెను చూసి ఇట్లా మేకప్ వేసుకొని దొంగతనాలకు పోదామని బయలుదేరినా నేను కూడా. అవునా? ఒక్క నిమిషం. ఏంది మో, ఏం చేస్తున్నావా? అదే డైల్ 100 కు కాల్ చేస్తున్నా. పోలీసులకు ఇదే ముచ్చట చెప్దామని. ఓయమ్మో వాడే, నువ్వు గమ్ముకున్నామ్మో. నేను దొంగతనం చేయడం ఏందమ్మా? స్కూల్లో బలపం తీసినా కూడా దొరికిపోయేవాడినే. అయినా నా మొహం చూస్తే నీకు దొంగలాగా అనిపిస్తున్నట్టమ్మా. అమాయకుడిని కదా నేను. ఏదో న్యూస్ కాస్తంత వెరైటీగా చెప్దాము అని ఇట్లా చేస్తున్నాను అంతే. నీ కథలు నాకు తెలియదా? ఆ వార్త నేను కూడా చూసినా గానీ నడును ముందు ఆఫీస్ కు. కానీ చూసిండ్రా పబ్లిక్, దొంగతనాలు ఇట్లా కూడా చేస్తుర్రట ఈ నడుమ. అయినా మేకప్లకే నెలకు 5 లక్షలు ఖర్చు చేసిందంటే ఆమె చేసే దొంగతనాలు నెలకు 10 లక్షల మీదనే ఉంటాయి కావచ్చు కదనుల్లా. హీరో హీరోయిన్ల ఫ్యాన్స్ ఈ నడుమ మరీ అధ్వానం చేస్తుర్రుల్లా. అరే అభిమానం ఉండాలి గాని మరీ వాళ్ళని ఇబ్బంది పెట్టి తీరుండొద్దుల్లా. మొన్నట్లా 2 హీరోయిన్లను ఫోటోల కోసం ఎట్లా ఎగబడి ఇబ్బంది పెట్టిర్రో చూసినాం కదా. ఇప్పుడు ఏకంగా హీరో రామ్ చరణ్ సార్ను చుట్టుముట్టిండ్రు. అయ్యయ్యయ్యో, రామ్ చరణ్ను ముందుకు ఓనిచ్చేటట్టు లేరు కదా. ఆగొనరే ఊపిరి ఆడనిస్తారా లేదా? మీరు అందరు అట్లా ఎగబడితే ఆయన ముందుకెట్లా పోయేది? అసలే శరణ్ సార్ చేతిలో వాళ్ళ బిడ్డ ఉన్నది. మీరు ఇట్లా ఎట్టోళ్ళటే దొబ్బుకుంటుంటే ఎట్లా తిప్పలా కాదా? అబ్బా, కోపం చేసినా కూడా దూరం జరుగుతలేరు. అందరూ ఫోన్లల్లో వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంతగానో మాగం చేస్తున్నారు. అయినా ఉన్నట్టుండి ఇట్లా రామ్ చరణ్ సార్ ఎందుకు బయటకు వచ్చిండు అని అంటే, ఇలా ఇంటి ఆమె డెలివరీ అయితే అమ్లాడ పిల్లలు పుట్టిర్రాట. ఒకళ్ళు మగ పిల్లగాడు, ఇంకొకరు ఆడివిల్ల. అందుకే చరణ్ సారు దావఖానకు పోతుంటే ఆడికే ఫ్యాన్స్ ఇట్లా వచ్చి పరిశాన్ చేసిర్రు. అభిమానం ఉండాలి కానీ మరి గిట్లుండొద్దులా.
నేషనల్ హైవేనో లేకుంటే ఒక ఊరు నుండి ఇంకో ఊరికి ఉండే రోడ్డు కిలోమీటర్ వరకు చక్కగా అంటే చక్కగా ఉండి సడన్ గా మూలమల్పు వస్తే ఎట్లుంటదుల్లా ఎట్లుంటదని గట్లంటవేంది వాని వెహికల్స్ రప్పున జారిపడి ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాలు కూడా పోతాయి. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే పబ్లిక్ భయపడతారని అంటారు కదా. అయితే ఒక్కసారి ఈ రోడ్డు చూడుండ్రి మరి ఇంకెట్లున్నదో. పనిగల్లైన బిల్డింగ్ కడితే 10 నిమిషాలకే పందిరైందట. అగో గట్లనే ఉన్నది మహారాష్ట్రలో కొందరు ఆఫీసర్ల పనితనం కూడా. ఇడ చూడుండ్రి రోడ్డు సీదా 4 లైన్లతో చాలై ఈడి వరకు జబర్దస్తుకున్నది. కానీ నడిమిట్లకు రాగానే చూడండి ఎట్లయిందో. ఒడియమ్మ బంటే ఏందిరా ఇది, సడన్ గా 2 లైన్ల రోడ్డు వచ్చింది. మేమేడ చూడలేదు బాబోయ్, మేమేడ చూడలేదు అని అనాలనిపిస్తున్నదిలే. మరి అనాల్సిందే. మరి ఆఫీసర్లు గిట్ల కడతామని చెప్తే అసలు గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో, కట్టినోళ్ళు కూడా ఎట్లా కట్టిర్రో గాని ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. మామూలుగా 4 రోడ్ల లైన్ మీద వెహికల్స్ చెప్పుకొని వస్తాయి, మరి ఇడికి రాగానే ఎట్లా కంట్రోల్ అయితే అని అనుకున్నారో. అసలు ఇక్కడ ట్రాఫిక్ ఏ రేంజ్లో అయ్యేది ఎందుకు ఊహించలేకపోయినరో కానీ సోషల్ మీడియాలో రోడ్డు వైరల్ అవుతుంటే జనాలు పొట్టుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పంచదంతా విన్న ఆఫీసర్లు మాత్రం ఇది ఇంతటితో అయిపోలేదు, ఫ్యూచర్లో దీన్ని విస్తరించేందుకే గిట్లా కట్టినాం అంటుర్రట. మరి వాళ్ళు విస్తరించేది ఎప్పుడో, మళ్ళా దానికి మోక్షం ఎప్పుడొస్తుందో గానీ ఇప్పుడైతే జనాలు ముక్కు మీదే లేసుకుంటున్నారు. మరి వేసుకోరా, మామూలుగా ఉన్నదా ఫ్లైఓవర్ డిజైను. ఇట్లా జరుగుతాయి అప్పుడప్పుడు. అక్కలు అమ్మలు అవ్వలు, ఈ వార్త మీకోసమే. మీరు మెడలో బంగారం చైన్ వేసుకొని గల్లీలో నడుచుకుంటూ ఒంటరిగా పోతున్నారా, లేకుంటే చేతికి బ్రాస్లెట్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారా? అయితే మీ బంగారము మీ ఫోను మీకు కాకుండా పోవడం పక్కా. ఎందుకంటే కొన్ని గల్లీలల్లా ఇగో గిసోంటి బద్మాష్ గల్లు తిరుగుతున్నారు. వీని మూత కండ్ల మొక్కాన్ని తీసుకుపోయి మోరిలా ముంచా చూసి రానుల బద్మాష్ గాడి ఇంత పని చేసిండో. అవ్వ జాగాలు అవ్వ నడుచుకుంటూ పోతుంటే అక్కడికి వెళ్ళి ఉరికొచ్చి మరి గుంజుకొని పత్తా లేకుండా పోయిండు. చూడుండ్రి ఎంత రువ్వడు ఉరికిందో. హైదరాబాద్ చందానగర్లో చైన్ స్నాచింగ్ ఇది. అట్లని ఈ అవ్వ మెడల్నే కాదుల్లో ఈ షైన్ దెంపకపోయిన 5 నిమిషాలల్లానే వేరే గల్లీలో ఇంకో అక్క మెడల ఈ గోషగాడే ఇంకో షైన్ దెంపుకొని పోయిందట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ డబ్బులు కావాలంటే బంగారం అయితేనే డబ్బులు ఎక్కువ చేతిలో పడతాయి అనుకున్నాడో ఏమో గాని పాపం వాళ్ళు కష్టపడి కొనుక్కొని మెడలేసుకొని తిరుగుతుంటే వీడేమో గింత పని చేసి. అమ్మలక్కలు అన్నలు దుఃఖం నడిపే పెద్ద మనుషులు జర మీరు పైలంగా మీ బంగారాన్ని దాచుకోండి సరేనా, ఏమంటున్నావు? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.